తను. అభి ప్లీజ్ నన్ను ఇలాగే ఉండనివ్వా. నన్ను ఫీల్ అవ్వని నువ్వు ఇక్కడే ఉన్నావని నా దగ్గర. నీకోటి తెలుసా, ఈ రోజు కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఓ ఒక విషయం అయితే నేను మర్చిపోయాను. వెయిట్, అభి మొత్తం అన్నీ నీకు ఇష్టమైనవే. కేక్, క్యాండిల్స్, షాంపెయిన్. నీకు సంతోషమేగా అభి? ఇప్పుడు నాకు నా సంతోషం కావాలి. విల్ యూ బీ మై వ్యాలంటైన్? అద్భుతం ప్రజ్ఞా గారు, మీ వ్యాలంటైన్స్ డే కేక్ కూడా వచ్చేసింది. కానివ్వండి, కాస్త రుచి చూద్దాం మరి ఎలా ఉందో ఏంటో మీ కేక్. చూడాలనుకుంటున్నారా? ఇదిగో చూడండి మరి, అద్భుతంగా ఉంది కదా. కిడ్నాపింగ్ లో జనాలకి తిండే ఉండదు, కానీ మీకేమో కేకే వచ్చేసింది. ప్రజ్ఞా గారు, ఈ కేక్ చూడడానికి కాదు, తినడానికి. అయినా నువ్వేమనుకుంటున్నావు? తమరికి తాళి కట్టిన పతిదేవుడు మిస్టర్ అభి ద రాక్ స్టార్ స్వయంగా ఇక్కడికి బయలుదేరి వస్తారని, అలాగే తన చేత్తో నీకు కేక్ తినిపిస్తారనా? ఇవాళ వ్యాలంటైన్స్ డే మేడం. ఇవాల్టి రోజున ప్రతి ప్రేయసి తన ప్రియుడితో పాటే ఉంటుంది. నా బుల్బుల్లాగా కాసేపట్లో నా దగ్గరికి వచ్చేస్తుంది. అలాగే మరి నీ అభి కూడా ఉన్నంటాడు తన తన్నుతో పాటు. ఖుషి చేస్తుంటాడు. అయినా కాస్త ఒక విషయం చెప్పండి ప్రజ్ఞా గారు, తన విలాసమైన సాయంత్రాన్ని వదిలి, తన అందమైన గర్ల్ ఫ్రెండ్ని వదిలి తను ఇక్కడికెందుకు వస్తాడు చెప్పండి? తమరి కోసమా? అసలు తమరేమవుతారు తనకి? నువ్వేం ఆలోచిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను. ఎలా ఉంటుంది మనం ఒకరిని ప్రేమిస్తుంటే వాళ్ళు ఇంకొకరితో ఉంటే? నీకు తెలుసా, కొన్ని రోజుల క్రితం వరకు నా పరిస్థితి కూడా అదే. తలుచుకుంటే ప్రాణం పోతుండేది బుల్బుల్ ఇంకెవరితోనూ. కానీ నేను కూడా నిర్ణయం చేసుకున్నాను, బుల్బుల్ని నేను సొంతం చేసుకుంటానని, తను కేవలం నాదేనని. ఇక ఏంటంటే నీకు నాకు కొంచెం తేడా ఉంది. నేను కాస్త మండివాణ్ణి. ఏది కావాలనుకుంటానో దాన్ని పొంది తీరుతాను. కానీ నువ్వు కావాలనుకున్నా కూడా నువ్వు నీ అభిని పొందలేవు. అయినా నేను నీ అభి విష్ చేయడానికైతే రానే రాడు, అలాగే వీళ్ళు విష్ చేయరు. సరే, నేనే స్వయంగా విష్ చేస్తాను నిన్ను. విష్ యూ ఏ వెరీ సాడ్ వ్యాలంటైన్స్ డే ప్రజ్ఞా గారు. చెప్పు అభి, విల్ యూ బీ మై వ్యాలంటైన్? ఏమైంది అభి? నీకు ఇదంతా నచ్చలేదా ఏంటి? అలానే నేను లేదు తను. ఈ సమయంలో నేను ఇదంతా ఆలోచించే స్థితిలో లేను. ఎందుకని? తను అసలు ఏం జరుగుతుంది ఏంటో ఏమి తెలియనట్టుగా మాట్లాడుతున్నావేంటి నువ్వు? నేను ఇంత టెన్షన్లో ఉంటే నీకు ఇప్పుడు వ్యాలంటైన్ కావాల్సి వచ్చిందా? అవును మరి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయినా ఈ రోజు వీటన్నిటి గురించి నేను ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? అసలు అయినా కూడా నాకు నీలాగా పనికి మళ్ళీ టెన్షన్స్ పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఏం లేదు. అభి, ఇవాళ వరకు నేను నిన్నేమీ అడగలేదు. కేవలం ఇవాళ ఒక్కరోజే అడుగుతున్నాను కదా అభి. నేను నీతో పాటు ఉండలేను ఇప్పుడు. నేను ప్రజ్ఞను కాపాడడానికి వెళ్ళాలి. ప్రజ్ఞ నీ నా పేరు విని విని విసిగిపోయాను. అయినా తను ఎందుకు కాపాడడానికి వెళ్తున్నావు? తనకేదైతే జరిగిందో చాలా మంచి జరిగింది. ఐ జస్ట్ విష్ తను ఎప్పటికీ తిరిగి రాకూడదని. అలాగే అభి, నువ్వు కూడా అదే కోరుకుంటున్నావు కదా, తను నీ లైఫ్ లోంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవాలని. మరి నీకు ఇవాళ అవకాశం కలిగినప్పుడు తనని వదిలించుకోవడానికి, తనని కాపాడడానికి ఎందుకు వెళ్తున్నావు? అవును, వెళ్తున్నాను నేను. ఎందుకంటే నాలో ఇంకా మానవత్వం అనేది మిగిలింది కాబట్టి. నేను తనని నా జీవితం నుంచి దూరంగా పంపించేద్దాం అనుకున్నాను, కానీ ఈ రకంగా కాదు. నేను తనని దొంగ పెళ్లి చేసుకున్నాను. భర్తనైనట్టు నాటకమాడాను. కానీ నేను తనని నా భార్యగా అంగీకరించడం లేదని తనకు తెలిసింది. అయినా సరే తను తన బంధాన్ని నిలబెట్టుకుంది. నేను తనని ద్వేషిస్తూ వచ్చాను, కానీ తను ప్రతి సందర్భంలోనూ నాకు అండగా ఉంటూ వచ్చింది. కానీ ఇవాళ తనకి నా అవసరం వచ్చినప్పుడు నేను పక్కకు తప్పుకోవాలను అనుకుంటున్నావా? నీకు తెలుసా, ఒకవేళ నేను తనకు సాయం చేయకపోతే అప్పుడు వాళ్ళు తనని చంపేయొచ్చు కూడా. అవును, నేను తనని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నాను, కానీ ఈ లోకం నుంచి దూరంగా కాదు. తన గురించి బాధపడడానికి తన ఫ్యామిలీ ఉంది. అయినా తనకు అక్కడ ఏం జరిగినా నాకు వచ్చి నష్టం ఏమీ ఉండదు అభి. కానీ నాకు నష్టం ఉంటుంది, ఎందుకంటే తను నా భార్య. పేరుకు మాత్రమే అయినా కానీ నేను తన పాపిట కుంకుమ పెట్టాను. అలాగే ఆ కుంకుమకు ఒక అర్థం అనేది ఉంటుంది కదా. తను తన బాధ్యత నిర్వర్తించింది, అలాగే నేను నా ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలి. తనకు తోడుగా ఉంటానని ప్రమాణం చేశాను. నేను తనని రక్షిస్తానని ప్రమాణం చేశాను. నేను వెళ్తున్నాను. లేదభి,
నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. చిన్న పిల్లల పట్టుబట్టకుతాను. ప్రామిసెస్ ని ఎప్పటి నుంచి నమ్మడం స్టార్ట్ చేసావా? ఎప్పుడైతే నాకు పెళ్లికి అర్థం తెలిసిందో. వాట్ యు మీన్ బై నీకు పెళ్లికి అర్థం తెలిసిందో? ఒకవేళ తనని లవ్ చేయట్లేదు కదా? ప్రేమేమీ కలగలేదు నాకు. కానీ ఈ బంధం పట్ల తనకేదైతే కమిట్మెంట్ ఉందో దానికి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను. అలాగే ఈ బంధం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు ప్రజ్ఞ నా వైఫ్, అలాగే నా బాధ్యత అవుతుంది. దాన్ని నేను నిలబెట్టుకొని తీరుతాను. నాకెందుకు ఇంత బాధ కలుగుతోంది? తను చెప్పింది నిజమే కదా, నా భర్త ఇంకెవరినో ప్రేమిస్తున్నారు. మరి నన్ను కాపాడటానికి ఎందుకు వస్తారు? ఆయన ఇదే కదా కోరుకున్నారు. ఆయన జీవితంలోంచి నేను వెళ్ళిపోవాలని, ఆయన తనను పెళ్లి చేసుకోవాలని. వాళ్ళు ఈ రోజుని ఇంకా ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆయన లేకుండా నేనెలా ఉండగలను? ఆయన్ని ఇంకెవరితోనో ఎలా చూడగలను? ఆయన్ని ఇంకెవరితోనో చూడటం కంటే వీళ్ళు నన్ను చంపేయడమే మంచిది. ఎలా అయినా కూడా అది సంబంధమే కదా. ఆ సంబంధం వల్లే ప్రజ్ఞ బాధ్యత నాదవుతుంది. దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వర్తిస్తాను. లేదబి, నువ్వు నన్నలా వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు ఇలా చేస్తే నేను ఎంత మాత్రం ఒప్పుకోనబి. చిన్నపిల్లల పట్టుబట్టుకుతాను. అభి, నేను నిన్ను అసలు వెళ్ళనివ్వను. ఒకవేళ నువ్వు ఇవాళ వెళ్ళిపోయావు, అప్పుడు నేను నీతో నా రిలేషన్షిప్స్ అన్ని తెంచేసుకుంటాను. అలాగే నీకు నాకు ఎప్పుడైనా సంబంధం ఉండేదన్న విషయం కూడా మర్చిపోతాను. నీకెంత దూరం వెళ్ళిపోతానంటే, నువ్వు ఒకవేళ క్షమాపణ అడిగినా కూడా అప్పటికే నేను నీ దగ్గరికి తిరిగి రాను. ఇది నీ లైఫ్. తను నువ్వేం చేయాలనుకుంటా చేసుకోవచ్చు. ఏ రకంగా అయితే నువ్వేం చేసినా నేనేమీ ఆపను. నువ్వు కూడా నన్ను అలాగే ఆపలేవు. అలాంటప్పుడు నేను ప్రయత్నం కూడా చేయలేదు. మొత్తం తప్పంతా నాదే. నేనే అక్కడ నా ఫ్యాన్స్ ని పోగు చేశాను. నా ఫ్యాన్స్ ఎవరైతే నాకు అన్నిటికంటే బలం అనుకునేవాడినో ఆ క్షణంలో వాళ్ళే నా బలహీనత అయిపోయారు. వాళ్ళ మూలంగానే నాకు ప్రజ్ఞ కనిపించింది. అలాగే వాళ్ళ మూలంగానే నేను తనని కాపాడలేకపోయాను. ఇదిగో, ఆ కళ్ళజోడు పోయిందంటే ఈ బుల్బుల్ వచ్చి పడింది. అంటే నన్ను నా అభితో కలిసి ఎవ్వరూ ఉండనివ్వరు. అయితే మళ్ళీ వెయిట్ చేయాల్సిందే. ఏంటమ్మా? బుల్బుల్, ప్రజ్ఞ గురించి ఏమైనా తెలిసిందా? అమ్మా, అది అక్క. నేను ఇంటికి వచ్చి చెప్తాను. హలో, నన్ను క్షమించండి ఆంటీ గారు. నేను మీ అమ్మాయిని తిరిగి తీసుకురాలేకపోయాను. నా ఉద్దేశం తను నాకు కనిపించింది, కానీ నేను తనని కాపాడలేకపోయాను ఆంటీ గారు. ఆంటీ గారు, ఐఎమ్ రియల్లీ సారీ. మొత్తం తప్పంతా నాదే. మీ అమ్మాయి పేరు నాతో జతపడింది కదా, అందుకే నా శత్రువులు ఎవరో ప్రజ్ఞ మీద తమ శత్రుత్వం చూపిస్తున్నారు. ఇంత పెద్ద సెలబ్రిటీ నయ్యుండి కూడా నేను ఇవాళ నేను చాలా చిన్నవాడిగా భావిస్తున్నాను. ఇవాళ నాకు నా అసలైన రూపం కనిపిస్తోంది. నేను ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్. లేదు అభి, నువ్వలా ఎందుకు మాట్లాడుతున్నా? నువ్వైతే ఎప్పుడు అందరికీ సంతోషాలే పంచిపెట్టావు. అది మీ కుటుంబం అయినా, ప్రజ్ఞ కుటుంబం అయినా, లేక మీ ఫ్యాన్స్ అయినా. చూడు బాబు, ఇప్పుడు నువ్వు నన్ను ఎంత సంతోష పెట్టావంటే నాకెంత సంతోషంగా ఉందంటే చెప్పలేను. నువ్వు మా ప్రజ్ఞ గురించి ఇంతగా బాధపడుతున్నావు. మీరు మీ భార్య కోసం ఏమైనా చేయగలరు. అలాగే ప్రజ్ఞ ఎంత సంతోషిస్తుంది. అసలు తను మిమ్మల్ని తన ఎదురుగా చూసినప్పుడు అప్పుడు తన ధైర్యం ఎంతగా పెరుగుంటుందో కదా. మీరు తన్ని కాపాడడానికి వచ్చారని తెలిసినప్పుడు ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ తన్ని కాపాడి తీసుకొస్తారని. మీలాగా బాధ్యత కలిగిన మనవడు, మీలాగా బాధ్యత కలిగిన అన్నయ్య, కొడుకు, అలాగే భర్త అదృష్టవంతులకు మాత్రమే దొరుకుతాడు. మీరు మనసుని చిన్నబుచ్చుకోకండి. నాకు తెలుసు మీరు ప్రజ్ఞని తప్పకుండా వెతికి తీసుకొస్తారు. అది ఏమైనా సరే. అయినా అసలు ఏ బంధాన్నైతే భగవంతుడు స్వయంగా కలిపాడో ఆ బంధాన్ని ఎవరూ తెంపలేరు. అలాగే మీ ఇద్దరి ప్రేమ కూడా అంతే, ఎప్పటికీ తెగనే తెగదు. అందుకని మీరేమి మనసులో బాధపడకండి బాబు. నాకు తెలుసు నా ప్రజ్ఞని మీరు తప్పకుండా వెతికి తీసుకొస్తారు. టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను? అక్కడ అక్క ఏ పరిస్థితిలో ఉందో తెలీదు. అలాగే ఇక్కడ బావగారు. ప్రవీణ్, నేను బావగారిని ఇంత హెల్ప్లెస్ గా ఎప్పుడూ చూడలేదు.
ఈ ప్రాబ్లమ్స్ అన్ని, ఈ కాంప్లికేషన్స్ అన్ని మనకి ఎందుకు వస్తున్నాయో తెలీదు. అన్ని టెన్షన్స్ మనకి ఎందుకుంటాయి? మన లైఫ్ నార్మల్ గా ఎందుకు ఉండదు? ప్రవీణ్, ఇవన్నీ ఎప్పుడు ముగిసిపోతాయి? బుల్బుల్ రిలాక్స్. చూడు, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో, ఎందుకు జరుగుతున్నాయో, ఎప్పుడు ముగిసిపోతాయో నాకు తెలియదు. ఒకటి మాత్రం తప్పకుండా తెలుసు, టెన్షన్ పడడం వల్ల ఈ ప్రాబ్లం ఏమీ తీరిపోదు. అయినా ఒకవేళ మనమే హోప్లెస్ అయిపోతే అప్పుడు మన ఫ్యామిలీస్ని ఎవరు సముదాయిస్తారు? సో ప్లీజ్ నువ్వు ఇక్కడే కూర్చో, నేను నీకోసం మంచినీళ్ళు తీసుకొస్తాను. ప్రవీణ్ సార్, మీ వ్యాలంటైన్స్ డే ప్రిపరేషన్స్ అన్నీ పూర్తయిపోయాయి. లొకేషన్, మ్యూజిక్, కేక్ మీరు ఎలా అయితే చెప్పారో అన్నీ అలాగే అరేంజ్ అయ్యాయి. అయితే నేను మీ గర్ల్ ఫ్రెండ్ పేరు రాయటం మర్చిపోయాను. బుల్బుల్. ఇదిగో. ప్రవీణ్, ఏమైంది? ప్రవీణ్, ఐమ్ సారీ. నాకు తెలుసు నువ్వు పెళ్లికి ముందు ప్రతిరోజుని స్పెషల్ గా ఉంచాలనుకుంటున్నా. అలాగే నాకు ఇది కూడా తెలుసు నువ్వు వ్యాలంటైన్స్ డే కోసం ఏం ప్లాన్ చేసావు. ప్రవీణ్, నేను కూడా వ్యాలంటైన్స్ డే జరుపుకోవాలనుకుంటున్నాను. కానీ అక్క ఏ పరిస్థితిలో ఉందో తెలీదు. వాళ్ళందరి మధ్య మా అక్క ఎలా ఉందో ఏంటో తెలీదు. నేను వ్యాలంటైన్స్ డే గురించి ఎలా ఆలోచిస్తాను? ప్రజ్ఞావతం లేకుండా మనం ఏ రోజైనా ఎలా సెలబ్రేట్ చేసుకోగలం? ఒకసారి తను తిరిగి వచ్చిందంటే అప్పుడు ప్రతి డే వ్యాలంటైన్స్ డేనే అవుతుంది. చూడు, నాకు తెలుసు నేను నీ ప్రాబ్లమ్స్ని లేకుండా చేయలేనని. కానీ కనీసం కాసేపైనా నీకైతే టెన్షన్ని దూరం చేయగలను కదా. యూనో, మనం ఎంత లక్కీయో. అట్లీస్ట్ మనం వ్యాలంటైన్స్ డే రోజు కలుసున్నాం. కానీ అక్క, ఎవరికైతే ఇప్పుడిప్పుడే ప్రేమ అనుభూతి కలిగిందో తను ప్రేమతో కలిసి లేదు. ప్రవీణ్, యూనో, తను ఎప్పుడు అంటూ ఉండేది తనకి ప్రేమ మీద నమ్మకం లేదు, కానీ ఒక్క విషయం మీద నమ్మకం ఉందని. తనకు ఏదో ఒక రోజు తప్పకుండా ప్రేమ కలుగుతుందని. చూడు, తను ఏదైతే అనుకుందో అదైతే జరిగింది. కానీ ఎలా అయితే వ్యాలంటైన్స్ డే చేసుకోవాలనుకుందో అలా అయితే కాలేదు. అక్క, చూసావా హీరో వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు? నేను నా బాయ్ ఫ్రెండ్ తో కలిసి వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకునే రోజు త్వరగా వస్తే బాగున్నావు. నార్మల్ ఏంటి నార్మల్? నీకు ఇదంతా చూస్తుంటే ఏమీ కావడం లేదా ఏంటి? అవుతుంది కదా, చాలా అవుతుంది. ఇరిటేషన్ కాక ఏమవుతుంది నీకు? వీళ్ళంతా కుర్రతనం కదా. కుర్రతనం కాదు, వెర్రితనం. ఈ రోజు ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళకి బెలూన్స్ ఇస్తారు, రోజెస్ ఇస్తారు. దాని అర్థం ఏంటి అసలు? బెలూన్స్ లో గాలిపోతుంది, గులాబీలు వాడిపోతాయి, దాంతో ప్రేమ అయిపోతుంది. ఇదేమైనా ప్రేమను వెల్లడించుకునే పద్ధత? ఇదే పద్ధతి అక్క, నీకేమీ అర్థం కాదు. ఎందుకంటే నువ్వు ప్రేమను నమ్మవు కదా, అందుకే. నమ్మను గాని నాకు తెలుసు కదా. 365లో నుంచి ఒక్క రోజు దొరికిందా మీకు స్పెషల్ గా చేసుకోవడానికి, ప్రేమను పంచుకోవడానికి? ఒకవేళ నిజంగానే ఎవరినైనా ప్రేమించావంటే అప్పుడు వాళ్ళకి 365 రోజులు ప్రేమను ప్రకటిస్తూనే ఉండాలి. ఎవరినైతే నిజంగానే ప్రేమిస్తారో వాళ్ళకి వయసు అస్సలు సరిపోదు. కానీ మీరేమో ఒక్క రోజులో సంతోషపడతారు. అయినా ఈ ప్రదర్శనల్లో ఏమీ ప్రేమ ఉండదు, అనుభూతి చెందడంలో ఉంటుంది. ఒకవేళ మీరు నిజంగానే ఎవరినైనా ప్రేమిస్తే అప్పుడు ప్రతిరోజు వ్యాలంటైన్స్ డే అవుతుంది, ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకునే రోజు అవుతుంది. కానీ మీరు ఎవరినైతే ప్రేమిస్తారో ఒకవేళ వాళ్ళు మీతో పాటు లేకపోతే అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, బహుశా అది ప్రేమ కాదేమోనని. ప్రవీణ్, లైఫ్ లో ఫస్ట్ టైం అక్క ప్రేమించింది. ఒకవేళ ఇవాళ తన ప్రేమ తనతో గనక లేకపోతే తనకు ప్రేమ మీదే నమ్మకం లేకుండా పోతుందనిపిస్తుంది. అసలు అలాంటిదేమీ జరగదు. ఇవాళ వరకు బాగానే ఉంది కదా, అందుకని ఇక ముందు కూడా అంతా బాగానే ఉంటుంది. నిర్ణయించడానికి జడ్జిని కాదు, టీచర్ని. మనుషులకి తప్పులు చెప్తాను. చిన్న వస్తువుల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా, అప్పుడే పోకుండా ఉంటాయి. మరి నేను నిన్ను నా దగ్గర ఉంచుకోను కదా, మరి నువ్వు ఎందుకని కనిపించకుండా పోవు? ఏ రోజైతే నేను కనిపించను ఆ రోజు మీరు పోగొట్టుకున్న వస్తువు ఏది కనిపించదు. నువ్వు ఏ రోజైతే కనిపించవో ఆ రోజు నా వస్తువు ఏది పోదు, అన్ని తమ చోట్లోనే కనిపిస్తాయి. కానీ నేను కనిపించను, ఎంత వెతికినా మీకు కనిపించను. నిన్ను అసలు వెతకబోయేది ఎవరు? ఎందుకంటే నువ్వు ఏ రోజైతే కనిపించవో ఆ రోజు నేను ఫ్రీగా కన్సల్ట్ చేస్తాను. లా 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 లా. ఏయ్, ఈ పువ్వులాంటి నాజుకు మనిషిని మీరు తాళ్లతో కట్టేశారా? సిగ్గులేదా మీకు? నేను వస్తున్నాను ప్రజ్ఞ గారు. భలే చేస్తున్నారే. ఇవాళ వ్యాలంటైన్స్ డే ఇలా చేస్తారా మనుషులు? అసలు
మగాళ్ళు వట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిడో తెలియదే, నచ్చెట్లు ముంచేసిపోతారే, వీడు కూడా ఇంతే. వా, ఏం పాడతాడు కదా, అద్భుతం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే ప్రజ్ఞ గారు. అయినా నేను కూడా ఎంత పిచ్చివాణ్ణి, మా వదినకి ఎర్ర గులాబీ ఇస్తున్నానా? లేదు లేదు లేదు, చాలా తప్పు. దీన్ని నేను బుల్బుల్ కోసం తీసుకొచ్చాను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే బుల్బుల్. ఇదిగో ప్రజ్ఞ గారు. అరే మీరేం భయపడకండి, నేను మీతో ఎంతో ప్రేమగా మాట్లాడబోతున్నాను. ఇవాళ నా మైండ్ చాలా బాగుంది. ఇవాళ వ్యాలంటైన్ డే కదా, అయినా నేను నిన్నింతవరకు ఎందుకు చంపలేదని నువ్వు అనుకుంటున్నావు కదా. సర్లే, నేను నీకు ఇప్పుడే చెప్పేస్తాను. ఏంటంటే, నువ్వు నా మాట వినే ఆ గుర్రానివి. ఎవరైతే నన్ను నా మనసు పందెంలో గెలిపిస్తారో, నువ్వు నా చదరంగంలో 8వ దళానివి. ఎవరైతే 8వ గదిలోకి వెళ్ళి నన్ను నా రాణితో కలుపుతారో, అంటే ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు, నువ్వు ఆ దానావి. ఎవరినైతే చల్లి నేను నా బుల్బుల్ని పొందుతాను. అలా ఎప్పటికీ జరగదు. నేను నిన్నసలు నా బుల్బుల్ దగ్గరికి వెళ్ళనివ్వను. నేను తనకెప్పటికీ ఫోన్ చెయ్యను. అయ్యో, భలే చేస్తారు ప్రజ్ఞ గారు మీరు. నేను మీకు ఫోన్ చేయమని చెప్పానా? లేదు కదా ప్రజ్ఞ గారు, ఇది మనసు వ్యవహారం. ఇక్కడ మనసు తంత్రులు కలిసిపోయి ఉంటాయి, ఫోన్లో అవసరం ఉండదు. నువ్వే చూడు, బుల్బులే స్వయంగా తనంతట తానే నా దగ్గరికి వచ్చేస్తుంది చూడు. అలా ఎప్పటికీ జరగదు. నేను చచ్చిపోతాను కానీ బుల్బుల్ని మాత్రం ఇక్కడికి రానివ్వను. నీ దరిద్రపు కోరికని నేనెప్పటికీ నెరవేరనివ్వను. వా, ఏం డైలాగులు చెప్తారు ప్రజ్ఞ గారు. ఆయనేమో పాటలు పాడతారు, మీరేమో డైలాగులు చెప్తారు. మొత్తం ఫ్యామిలీ అంతా ఇంతే. చెల్లెలంటే అక్కకి అపారమైన ప్రేమ. హెడ్లైన్స్. అయినా ప్రేమ త్యాగాన్ని కోరుతుంది ప్రజ్ఞ గారు. మీ ఈ త్యాగం మూలంగా బుల్బుల్ స్వయంగా ఎగురుకుంటూ నా దగ్గరికి వచ్చేస్తుంది. నువ్వు అనుకున్నది ఎప్పటికీ సాధించలేవు. ఇప్పటికీ సమయం ఉంది, మారిపో. అదే నేను చెప్తున్నాను ప్రజ్ఞ గారు. మీరు కేవలం ఒకసారి బుల్బుల్కి చెప్పండి, తను నా దగ్గరికి వచ్చేయమని, శాశ్వతంగా నా దగ్గరికి వచ్చేయమని. నేను నీకు మాట ఇస్తున్నాను. నేను మనస్ఫూర్తిగా కష్టపడతాను, తనని సంతోషంగా చూసుకుంటాను. నాకున్న పెద్ద బంగళాలో చిన్న ఫ్యామిలీ అంతే. ఒక్కసారి బుల్బుల్కి చెప్పు, నన్ను పెళ్లి చేసుకోమని, తనవాణ్ణి చేసుకోమని. నేను తనని ప్రేమగా చూసుకుంటాను. నువ్వెంత నీచుడువు. నీ ఆలోచనలు అంతకంటే నీచమైనవి. నువ్వు బుల్బుల్ని ప్రేమిస్తున్నానంటున్నావు కదా, కానీ బుల్బుల్ నిన్నెప్పటికీ ప్రేమించలేదు. తనకి వేరొకరితో నిశ్చితార్థం జరిగిపోయింది. తన మీద నువ్వు నీ దరిద్రపు కన్ను వేసింది చాలక దానికి నువ్వు ప్రేమ అనే పేరు పెడుతున్నావా? ప్రేమని ఎవరు సాధించలేరు. ప్రేమను గెలవడం జరుగుతుంది. ప్రవీణ్ బుల్బుల్ మనసుని గెలుచుకున్నాడు. వాళ్ళిద్దరూ ఒకటి కాబోతున్నారు. వాళ్ళిద్దరి మధ్యలోకి ఎవరొచ్చినా వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. అయినా నువ్వేదైతే చేస్తున్నావు, ఒక ఆడదాన్ని నిస్సహాయతని, బలహీనతని ఉపయోగించుకుని నీ కోరికను తీర్చుకోవాలనుకుంటున్నావు. అలా చేసేవాడు మగాడే కాదు. ఎక్కువ మాట్లాడుతున్నావు కదా నువ్వు, ఎక్కువ మాట్లాడుతున్నావు కదా. ఇంకొకసారి మగాడు కాదన్నావంటే ఈ రాడ్ నీ గొంతులోంచి అవతలకి పొడి చేస్తాను, అర్థమైందా నీకు? మగాడు కాదంటావా? నన్ను మగాడు కాదంటావా? నేను కావాలనుకున్నది నేను పొంది తీరుతాను. ఏ వస్తువుని తాకితే అది నాదైపోతుంది. ఆ రోజు బుల్బుల్ కూడా నన్ను మగాడు కాదని అంతే. కానీ తన అదృష్టం బాగుండి తను మీ ఇంటి ముందు నిలబడి ఉంది. ఇంకెక్కడైనా అయ్యుంటేనా తనకు మగాడంటే ఏంటో తెలిసొచ్చేది. నేనేం చెడ్డవాణ్ణి కాదు, కానీ మీరందరూ కలిసి నన్ను చెడ్డవాడు కాక తప్పనిసరి చేస్తున్నారు. ఇక బుల్బుల్ సంగతి అంటావా? తననైతే నేను పొందే తీరుతాను. ఎందుకంటే ప్రవీణ్ కంటే ఎన్నో ఏళ్ల క్రితం పాతది నా ప్రేమ బుల్బుల్ మీద. కాలేజ్ టైం నుంచే తనని ప్రేమిస్తున్నాను. తను కూడా నన్ను మగాడు కాదంది. ఈ మగాడు ఏం చేస్తాడో మీకు అర్థమయ్యేలా చేస్తాను. మీరేం చేయలేరు. 12 గంటలైంది కానీ మీరు కనిపెట్టలేకపోయారు. ఆ కిడ్నాపర్స్ ప్రజ్ఞని ఎక్కడికి తీసుకెళ్లారో ఏంటో. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. కానీ మాకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కిడ్నాపింగ్ కేసు ఎప్పుడు సెన్సిటివ్ గా ఉంటుంది. ఎందుకంటే కిడ్నాపర్ స్వయంగా ఏదైనా తప్పు చేసినా అప్పుడు కూడా తనను కాపాడుకోవటానికి ఆ కిడ్నాప్ చేసిన మనిషిని ఏమైనా చేయగలుగుతారు. అలాంటిది మీరు కోరుకోరు, మేము కోరుకోం. యాక్చువల్లీ ఈ కిడ్నాపర్స్ చాలా స్మార్ట్ గా ఉంటారు. వాళ్ళకు మా సిస్టమ్ లోపల అంతా తెలుసు. లేదంటే ఎవరైనా పవర్ఫుల్ వ్యక్తి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకెప్పుడు తెలిసిపోతుంటుంది వాళ్ళు ఏం చేయాలో ఏం చేయకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ఫోన్ కాల్ వచ్చేంత వరకు మనం వాళ్ళనేవి ట్రేస్ చేయలేం. బుల్బుల్ ఎక్కడుంది? ఇది బుల్బుల్ ఫోన్.
ఒకవేళ నువ్వు పెట్టేశావంటే చాలా బాధపడతావు. నాకు తెలుసు నువ్వు నన్ను ఎంతగానో ద్వేషిస్తున్నావని. కానీ నువ్వు నన్ను ఎంతగా ద్వేషిస్తున్నావో అంతగా నిన్ను పొందాలన్న పిచ్చి నాలో రోజు రోజుకి క్షణక్షణానికి పెరిగిపోతూనే ఉంది. నువ్వు నాకు ఎంత దూరం అవుతావో నేను నీకు అంత దగ్గరగా వస్తాను. ఎందుకంటే ఇప్పుడు నీ ప్రేమ నాలో పట్టుదల అయిపోయింది. ఇదంతా నాకు సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు నీకు సంబంధించిన విషయం చెప్తాను విను. మీ యొక్క ప్రజ్ఞ నా అధీనంలో ఉంది. నమ్మకం కలగడం లేదు కదా నీకు? నేను నీకు చెప్తాను. మీ యొక్క ప్రజ్ఞని నాకు సంబంధించిన మనుషులే కిడ్నాప్ చేశారు. నువ్వు స్వయంగా బయలుదేరి నా దగ్గరికి ఎప్పుడు వస్తావో మీ అక్కని అప్పుడే నేను వదిలేస్తాను. నేను చెప్పే జాగ్రత్తగా విను. నీ ప్రేమే నన్ను బలహీనుని చేసింది. అందుకే మీ అక్క ఇంకా బ్రతికుంది. లేదంటే ఎప్పుడో చంపేసేవాడిని. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి రావాలి. నేను చెప్పే విషయం జాగ్రత్తగా విను. ఈ విషయం ఎవరికైనా చెప్పావంటే మీ అక్క చావుకి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇంకో మాట, జవాబు అవుననే చెప్పాల్సి ఉంటుంది. నువ్వు బుల్బుల్ వద్దు. బుల్బుల్ నేను చెప్పేది విను. తన మాటలేవి పట్టించుకోకు. తను నన్నేమీ చేయలేడు. నిన్ను భయపెడుతున్నాడు అంతే. నిన్ను భయపెట్టడం కోసమే ఇలా చేస్తున్నాడు బుల్బుల్. నేను అబద్ధం చెప్పడం లేదని నీకు అర్థమైంది అనుకుంటాను. కాసేపటి తర్వాత నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. దేవకన్య ఎలా తయారై నా దగ్గరికి వచ్చేయాలి బుల్బుల్. ఎందుకంటే నువ్వు మీ అక్కని ఆ తర్వాత అన్నిటికంటే ముందు నువ్వు నీ కాబోయే భర్తని కలవబోతున్నావు. ఐ లవ్ యూ. ఓ గాడ్. ఒకవేళ బుల్బుల్ వీడు చెప్పిన మాట ఒప్పుకుందంటే, మరి ఒకవేళ తను ఒప్పుకోలేదంటే అప్పుడు ప్రజ్ఞావతుల పరిస్థితి అంటే? బావగారు, కాఫీ. ఇదంతా చేయడం వల్ల నీకు బుల్బుల్ ప్రేమ లభిస్తుందనా? ఇదంతా చేసిన తర్వాత బుల్బుల్ నిన్ను ద్వేషిస్తుంది. తన దృష్టిలో నువ్వు ఇంకా దిగజారిపోతావు. ఇంకెవరికీ కాకపోయినా కనీసం భగవంతుడికైనా భయపడు. అను ఎన్ని అనగలుగుతావో అన్ని అను. ఇవాళ నువ్వు తిడుతున్న తిట్లు కూడా నాకు ఆశీస్సుల్లాగా అనిపిస్తున్నాయి. ఏ రఘు, ఏమున్నా నా సంతోషం వెనుకున్న అన్నిటికంటే పెద్ద రహస్యం ఏంటో తెలుసా? ప్రజ్ఞా గారు, అరే కేక్ తీసుకురంట్రా, కాస్త తన నోరు తీపి చెయ్యంట్రా. వెళ్ళండి. ప్రజ్ఞా గారు, కాస్త నోరు తీపి చేసుకోండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. బుల్బుల్ ఆగు. బుల్బుల్ ప్లీజ్ అలాంటిదేం చేయకు. బుల్బుల్ ఇలా చేసి నువ్వు ఎవరికీ మేలు చేయడం లేదు. పైగా మిగిలిన వాళ్ళని ఇబ్బందుల్లో పడేస్తున్నావు. ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వు వెళ్ళకు. బహుశా నేను ఇలా చేయడం వల్ల సమస్య నుంచి అందరూ బయటపడతారేమో. అవును, బహుశా నేను చేసే తప్పేమో. కానీ అట్లీస్ట్ నేను ఏదో ఒకటి చేస్తున్నాను. అలా చేయడం వల్ల ఏదో ఒకటి జరుగుతుంది ప్రవీణ్. నాకు తెలుసు నువ్వు ఈ క్షణం కేవలం మన గురించి ఆలోచిస్తున్నావు, మన బంధం గురించి ఆలోచిస్తున్నావు. కానీ నేను అలా చేయలేను. ఎందుకంటే మా అక్కే నా సర్వస్వం ప్రవీణ్. నా వల్లే తను సమస్యల్లో పడింది. నేను తన్ని వెతకాల్సిందే. నేను అక్కడికి వెళ్లాల్సిందే. బుల్బుల్, ఇదిగో ఏడడం ఆపేసి మంచి తాగు. ఏమన్నావు నువ్వు? అంటే పరిహారంగా కార్పొరేటర్ బుల్బుల్ని కావాలన్నాడా? బుల్బుల్ వెళ్తేనే అప్పుడే ప్రజ్ఞ ఇంటికి తిరిగి వస్తుందా? భగవంతుడా. అలియా, కానీ ఇప్పుడు తన పరిస్థితి ఏమవుతుంది? అయ్యో పాపం, తను 2 రోజుల్లో అభితో తన ఫ్యూచర్ గురించి ఎన్ని కలలు కందో తెలీదు. నువ్వేంటి ఇటు నుంచి అటు తిరుగుతూనే ఉన్నావు? నువ్వేమీ బాధపడకు. నేను ఇప్పుడే తనుకు ఫోన్ చేసి చెప్తాను. ఏం చేస్తున్నావు నువ్వు? తనుకి ఫోన్ చేస్తున్నాను. ప్రజ్ఞ ఇంటికి తిరిగి వస్తుందని నేను చెప్పాను ఫోన్ చేయమని. తనుకి ఫోన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఎందుకు? ఎందుకంటే ఆ కార్పొరేటర్ ప్రజ్ఞా స్థానంలో బుల్బుల్ని తన దగ్గరికి రమ్మంటున్నాడని గనక తనకి తెలిసిందంటే అప్పుడంతా గందరగోళం చేస్తుంది. అయినా తనేదో కాస్త బుర్ర ఉపయోగించో ఏదో పని చేస్తున్నాడు. దాన్ని నీ బుర్ర పెట్టి పాడు చేయకు, అర్థమైందా? ఒకసారి ఆ బుల్బుల్ ఆ కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళిందంటే
అప్పుడు నాకు ప్రవీణ్కి ప్రేమలో ఎవ్వరూ అడ్డుపడలేరు. అర్థమైందా నీకు? ఇంతవరకు చాలా జరిగింది, కానీ ఇవాళ జరిగిందంతా చాలా తప్పు. ఇదంతా నీ వల్లే జరిగింది. మనం బుల్బుల్ని ఆపగలం, కానీ నువ్వు తన్ని పంపించాలనుకుంటున్నావు. ఆయన నువ్వేమనుకుంటున్నావు? తను అక్కడికి వెళ్ళి వదిన్ని కాపాడుతుందనా? ఒకవేళ కిడ్నాపర్స్ ఇద్దరిని బంధించేస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? ప్రవీణ్, తనేదో కాస్త సెంటి అవుతుంది, తను భయపడిపోయింది, తనకేమీ అర్థం కావడం లేదు. కానీ నువ్వైనా తనకు చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పేది నేను ఎందుకు వినాలి? ఒకవేళ ప్రజ్ఞ వదిన కూడా ఇక్కడే ఉంటే తను కూడా ఇలాగే అనేది. తను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదని, అలాగే తను వెళ్ళాలని పట్టుబట్టినా నువ్వు తనకు నచ్చ చెప్తావని వదిని కూడా ఆశపడేది. ఒకసారి ఆలోచించి చూడు, తను ఇక్కడికి వస్తే అప్పుడు బుల్బుల్ ఇక్కడ లేకపోవడం చూస్తే తనకి నువ్వేం జవాబు చెప్తావు? నేను ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు ప్రవీణ్. నువ్వు జవాబు చెప్పలేవు కూడా అభి, ఎందుకంటే నీది తప్పు అని నీకు తెలుసు. నేను చెప్పేది అయినా ఏం వినాలి, ఎందుకు వినాలి అభి? నువ్వు ప్రజ్ఞావతిని గురించి, నువ్వు తన గురించి ఆలోచించదని, తన్ని కాపాడద్దని నేనేం అనలేదు. బట్ అలా కూడా ఏమైనా చేయొచ్చు. దానివల్ల ఇద్దరిని కాపాడొచ్చు. నేను నీ ఫ్రెండ్ని, నేను నీకు చాలా మంచి ఫ్రెండ్ని. నువ్వు నా పట్ల ఇలా ఎందుకు చేస్తున్నావు? నీకు తెలుసుగా నాకే ఫ్యామిలీ లేదని. నాకుందల్లా బుల్బుల్ ఒకతే, దాంతోనే నా ఫ్యామిలీ స్టార్ట్ చేయబోతున్నాను. అభి, నువ్వు ఈ రోజు వరకు ఏం చేసినా అంతా సరిగ్గానే చేసావు, ఎప్పుడు సరిగ్గానే చేసావు. కానీ నా లైఫ్కి వచ్చేసరికి నువ్వు ఎప్పుడు తప్పుడు డెసిషన్లో ఎందుకు తీసుకుంటున్నావు? నువ్వు అలాంటి డెసిషన్ ఎందుకు తీసుకోలేదు? దానివల్ల వాళ్ళిద్దరూ ఇంటికి తిరిగి వచ్చేటట్టు. నేను ఈ విషయంలో నీకు తోడుగా ఉండను. నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉన్నాను, కానీ ఈసారి కాదు. తన్ని ఒంటరిగా వెళ్ళనివ్వను. నేను స్వయంగా తనతో పాటు వెళ్తాను. వాళ్ళిద్దరిని ఆ ప్రమాదం నుంచి కాపాడి తప్పకుండా తిరిగి తీసుకొస్తాను. ఇక నువ్వు ఇంకేమీ మాట్లాడొద్దు ప్రవీణ్.